భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దలాల్ స్ట్రీట్ పై బలంగా పడింది. దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుంగిపోగా నిఫ్టీ 24,000 మైలురాయిని కోల్పోయింది. యుద్ధ భయాలతో మార్కెట్లో తీవ్ర ఊగిసలాట ఉంది. ఒడిదుడుకులను సూచించే విక్స్ ఇండెక్స్ 22.48 వద్ద కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దలాల్ స్ట్రీట్ పై బలంగా పడింది. దేశీయ మార్కెట్ల సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుంగిపోగా నిఫ్టీ 24,000 మైలురాయిని కోల్పోయింది. యుద్ధ భయాలతో మార్కెట్లో తీవ్ర ఊగిసలాట ఉంది. ఒడిదుడుకులను సూచించే విక్స్ ఇండెక్స్ 22.48 వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్ చెప్పండి, స్టాక్ మార్కెట్లు డౌన్ అవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? సాయి మాధవి, స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాలకు ప్రధాన కారణం భారత్ పాక్ యుద్ధ పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. భారత్ పాక్ మధ్య బగ్గుమంటున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల నడుమ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోయి 79,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. అదే తరహాలో నిఫ్టీ 280 పాయింట్ల మీద నష్టాల్లో కొనసాగుతుంది. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గి 85.88 వద్ద ఉంది. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవడంతో స్టాక్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయని చెప్పొచ్చు. అటు లాభాల విషయానికి వస్తే లారెన్స్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ సూచీలు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి. ఇక నష్టాల్లో చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జియో ఫైనాన్షియల్, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఈ సూచీలు ఈ రోజు నష్టాల బాటే పట్టాయని చెప్పొచ్చు. అటు పరస్పర దాడులకు సంబంధించి పరిస్థితులు త్వరగా సద్దుమణిగితే మార్కెట్ ప్రభావం మరీ పరిమితం కావచ్చని అటు మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్న పరిస్థితి. అటు ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని మరికొందరు చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, యా సార్, థ్యాంక్ యూ.